నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ నెల 10వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం. బాపట్లలో విద్యార్థుల అవగాహన ర్యాలీ. రాజీ మార్గం రాజమార్గం. బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి రాజారాం అభిప్రాయం. బాపట్లలో జాతీయ లోక్ అదాలత్లో పలు కేసుల పరిష్కారం. ఆదర్శ మహిళలకు అభినందన పురస్కార ప్రదానం. బాపట్లలో వెల్లి విరిచిన మహిళల ఆత్మీయ సత్కారం. సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు. రిటైర్డ్ ఐఆర్ఎస్ కంచల హరిప్రసాద్ ప్రశంస. నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ నెల 10వ తేదీన పల్స్ పోలియోకు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలని కోరుతూ బాపట్లలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 10వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయం నుండి పల్స్ పోలియోపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘ మేనేజర్ చంద్రమోహన్, మెడికల్ ఆఫీసర్ లింకన్, పానుగంటి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 5 సంవత్సరాల పిల్లలు 6,667 మంది ఉన్నారు. వాళ్ళకి మార్చి 10వ తారీఖు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందుకు గాను బాపట్ల పట్టణ పరిధిలో 44 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశాము. అలానే మొబైల్ వాహనం ద్వారా కూడా పోలియో చుక్కలు వేయించడానికి సన్నాహాలు ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో మొత్తం 182 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, అట్లానే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వీరందరితో వాళ్ళకి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఆదివారం నాడు మార్చి 10వ తారీఖున 6,667 మంది చిన్నారులకి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. 5 సంవత్సరాల పిల్లలు అప్పుడే పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజున మార్చి 10 ఆదివారం పోలియో చుక్కలు వేయించి మరి పోలియో రహిత సమాజం స్థాపనలో భాగస్వాములు కావాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ. బాపట్ల జరిగిన లోక్ అదాలత్లో అనేక కేసులను పరిష్కరించారు. సీనియర్ సివిల్ జడ్జి రాజారాం ఆధ్వర్యంలో శనివారం కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. రాజీ మార్గమే రాజమార్గమని పలువురు న్యాయవాదులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాపట్లలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి రాజారాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా, న్యాయవాదులు చలపతిరావు, నాగమల్లె మోహిని, లీలాకృష్ణ, కమల్ కుమార్, నాగయ్య, బండి రామ్మూర్తి నాయుడు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకతతో జవాబుదారీతనంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాలని రిటైర్డ్ ఐఆర్ఎస్ కంచల హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని కంచర్ల అన్నారు. నాకు బాపట్ల, చీరాల, పచ్చూరు ఏరియాలతో దాదాపు 50 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మా మదర్ ప్లేస్ నర్సాయిపాలెం, మిగిలిన వీర్నపాలెం, కంకటపాలెం, మిగిలిన ఏరియాలో మా చుట్టాలు ఉన్నారు. నేను రిటైర్ సర్వీస్లో ఉండగా 1995లో కంచెల పున్నమ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీస్ ముఖ్యంగా ఎక్కడైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సాయం చేయటం, తర్వాత చర్చెస్, టెంపుల్స్, స్టాట్యూస్ పెట్టించడం, మిగిలిన స్కూల్ పిల్లలకు బట్టలు, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇవ్వటం, రకరకాల యాక్టివిటీస్ చేయడం జరిగింది. నేను మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న ప్రజాహిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నేను ఈ నెల 6వ తారీఖున టీడీపీ పార్టీలో చేరటం జరిగింది. నేను బాపట్ల పార్లమెంట్కి
ఎంపీగా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. నాకు కానీ ఎవరికి కానీ టికెట్ పార్టీ ఇచ్చిన వారి పార్టీ గెలుపు కోసం నా వంతు సాయశక్తులా కృషి చేస్తాను. ఎక్కువ మంది ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించడం ద్వారా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ఎక్కువ ఎంపీలు గెలవటం ద్వారా సెంట్రల్లో చంద్రబాబు నాయుడు గారు కీ రోల్ ప్లే చేస్తారని అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నాను. నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు. ఆదర్శ మహిళలకు అభినందన పురస్కార ప్రదానం, బాపట్లలో వెళ్లి విడిచిన మహిళల ఆత్మీయ సత్కారం. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల మహిళా ఉద్యోగులకు నిండైన ఆత్మీయ సత్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారి కృషిని కొనియాడారు. బాపట్ల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పలు శాఖల మహిళలకు పురస్కారాన్ని అందజేశారు. రెడ్ క్రాస్ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బాపట్ల ఎన్జీ హోంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రెడ్ క్రాస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 45 మంది మహిళలకు రెడ్ క్రాస్ తరఫున ఆత్మీయ సత్కారాన్ని అందజేశారు. మనందరం కూడా, మీరైనా నేనైనా అందరం కూడా ఎంతో పట్టుదలతో నిబద్ధతతో ఈ విజయాన్ని సాధించాము. ఒక రంగంలో ఒక అభివృద్ధిని సాధించాలంటే ఎంతో పట్టుదల అవసరము. ఆ పట్టుదలతో పాటు మనకి ఇంట్లో ఉండే వారి సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా అవసరం. అంటే మన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లేకుండా మనం ఏమీ సాధించలేము. నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనము మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించామని అనుకుంటున్నాం, కానీ దేశం మొత్తం మీద చూస్తే 20% మంది కూడా వివిధ రకాల రంగాల్లో లేరు. 80% మంది మహిళలు ఇంకా కూడా చదువుకోకుండా, కనీసం 10th క్లాస్ కూడా చదువుకోకుండా ఉన్నారు. అలా మహిళల విద్య లేకపోవడం వలన ఆ కుటుంబము అభివృద్ధి చెందడం లేదు. మనం మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళా సాధికారికత గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ సాధికారికత సాధించాలంటే ఏమి చేయాలి అనేది మనం మిగతా రోజుల్లో కూడా ఆలోచించాలి. అందరం మాతృమూర్తులే. మరి దేశాన్ని కాపాడే గొప్ప సైనికుడు ఆపదలో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ అనేది సంస్థ ముందుకొచ్చి నిష్పక్షపాతంగా, మరి ఇతర దేశాలు సైతం కూడా మన అభినందనకి సపోర్ట్ చేసే విధంగా, అలాగే మన దేశాన్ని సపోర్ట్ చేసే విధంగా అభినందన్ శరీర అవయవాల్లో ఏమైనా ఇబ్బందులు కలగజేశారా, ఏదైనా ఎలక్ట్రానిక్ చిప్స్ పెట్టారా అంటే దేశానికి రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రెడ్ క్రాస్ సేవ అమోఘమైనది. ఈరోజు ఒక్కసారి మన మహిళా దినోత్సవ సందర్భంగా రెడ్ క్రాస్కి మనం సెల్యూట్ చేద్దాం. అభివృద్ధిలో బాపట్ల నియోజకవర్గాన్ని అన్ని విధాల అగ్రగామి నిలిపిన ఘనత ఎమ్మెల్సీ అన్నం సతీష్కి దక్కిందని పలువురు తెలుగుదేశం నాయకులు కొనియాడారు. మాజీ వైస్ చైర్మన్ నర్రా వెంకట సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అన్నం సతీష్కు పూర్తి మద్దతును ప్రకటించారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను అన్నం సతీష్ కేటాయించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. బాపట్ల అసెంబ్లీ టికెట్ను అన్నం సతీష్ కేటాయించాలని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బాపట్ల నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు, బాపట్ల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్రా వెంకట సర్వేశ్వరరావు, దేవినూతల మాజీ సర్పంచ్ బొల్లు వెంకటేశ్వరరావు, విన్నకొడ శ్రీనివాసరావు, బోయిన మురళి, దబ్బకుడి శ్రీనివాసరావు, మల్లారపు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము బాపట్ల ప్రజల నుంచి బాపట్ల కాన్స్టిట్యున్సీలో మా ఊరు పక్కన అంటే దేవినూతలని ఆ ఊరు సర్పంచ్, నేను 3 times సర్పంచ్గా చేశాను నేను. అయితే బాపట్లలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చేయాలి అంటే చేసి చూపించింది ఒక అన్నం సతీష్ ప్రభాకర్ గారు అయితేనే దీటైన అభ్యర్థిగా బాపట్ల అనేది ప్రతి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చి మేము డబ్బులు ఇస్తాం, నాణ్యాలు ఇస్తాం, హోందాతనం వస్తాం, టికెట్లు ఇవ్వండి అని అంటున్నారేమో. బాపట్ల ప్రజలు మాత్రం పార్టీని గెలిపించడానికి ఒక అన్నం సతీష్ ప్రభాకర్ గారు అయితేనే దీటైన వ్యక్తి, దీటైన అభ్యర్థి అని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు సమాజంలో గడే స్తంభం దగ్గరికి, టీ కొట్టుల దగ్గరికి, ప్రతి సెంటర్కి వచ్చి పార్టీ గెలవాలి, ఘన విజయాన్ని సాధించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి అంటే దీటైన వ్యక్తి ఒక అన్నం సతీష్ ప్రభాకర్ గారిని ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇవన్నీ మేము ఇంటూ
ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాకు తెలిసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగిందండి. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేందుకు బాపట్ల జెమ్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన విజ్ఞానోత్సవం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికోసం 2019 సంవత్సరం జెమ్స్ హై స్కూల్ మార్చి 9వ తారీఖు నిర్వహిస్తుంది. మరి సైన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి పిల్లలు విని నేర్చుకునే కంటే చూసి నేర్చుకునే ఉద్దేశంతో ఆ సద్భావంతో జెమ్స్ హై స్కూల్ చేపట్టింది. నాట్ ఓన్లీ సైన్స్ మాత్రమే కాకుండా ఇంకా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా తెలుగు, ఇంగ్లీష్, అన్ని లాంగ్వేజెస్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్లో పిల్లలు నైపుణ్యం తెచ్చుకోవాలని, అన్ని సబ్జెక్ట్స్లో జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో జెమ్స్ హై స్కూల్ ప్రతి సంవత్సరం చేపడుతుంది. ఈ సంవత్సరం వైజ్ఞానికోత్సవం దానితో 2019 సంవత్సరం దానితో ఈ సంవత్సరం నడుస్తుంది. సైన్స్ ఎగ్జిబిషన్ జెమ్స్ స్కూల్లో ఈ 2019 సంవత్సరం సందర్భంగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఇలా ఎగ్జిబిషన్ చెప్పుకోవటం కానీ వెనక నుంచి మనకి ప్రతి ఒక్కదాని కింద కూడాను పునాది అనేది పిల్లల్లో నుంచి విజ్ఞానం బయటికి తీయటం, తెలియని వాళ్ళకి తెలియపరచడం, వాళ్ళకి ఆసక్తి ఉత్సాహం కలిగించడం అనేది ముఖ్య ఉద్దేశం. వాళ్ళలో ఉన్న విజ్ఞాసం బయటకు తీసి ఉపాధ్యాయుల సపోర్టుతో సహకారంతో వాళ్ళలో జ్ఞానాన్ని ఇంకా మెరుగుపరచాలనేదే మా యొక్క ధ్యేయం. దానికోసం విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మా శాశక్తిలో పిల్లలకి తగు తర్ఫీదిచ్చి ప్రయత్నం చేశాం. 10th రాసే గిరిజన విద్యార్థులకు గిరిజన ఆంధ్ర ఫౌండేషన్ కిట్లను పంపిణీ చేసింది. 10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముడవ శివనాయక్ అండి. గిరిజనాంధ్ర వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్స్లో ఏవైతే ఉన్నాయో గిరిజన పిల్లలు ఎవరైతే ఉన్నాయో 10th క్లాస్ రాసే పిల్లలకి మా ఫౌండేషన్ ద్వారా మరి గిరిజనాంధ్ర వెల్ఫేర్ ఫౌండేషన్ బెస్ట్ ఆఫ్ లక్ కిట్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ కిట్లో ఎగ్జామ్ ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నరు, హాల్ టికెట్ పౌచ్తో కలిపి ఒక కిట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళకి భరోసాగా ఉండేందుకు ఇంకా మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మా ఫౌండేషన్ ద్వారా ఆశిస్తున్నాము. కాబట్టి మునుముందు కూడా విద్యార్థులకి మా ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. గిరిజన జాతి కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థలో వీళ్ళు హాస్టల్కి సంబంధించిన సమస్యల మీద ఆఫీసర్లతో తెస్తూ వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కానీ చేస్తూ ఉన్నారు. అదే భాగంగా ఈరోజు మా విద్యార్థులు ఫస్ట్ ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశారు. ఈ భాగంగా ఈ ఎస్టీ బాయ్స్ హాస్టల్స్ కానీ మిగతా హాస్టల్స్ కానీ ఇలా గర్ల్స్ హాస్టల్స్ కానీ జిల్లా మొత్తం మీద తిరుగుతూ వీళ్ళకి ప్యాడ్స్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళంతా ఉన్నత స్థితిలో మాలాగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీళ్ళు ప్రతి మండలంలో కూడా ఇస్తూ వచ్చారు. అదే భాగంగా మా బాపట్లలో ఇచ్చేసి హాస్టల్లో ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. చెరువులను ఆక్రమింపజేసి తమ ఉపాధికి అవరోధం కల్పిస్తున్నారని రజక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుండి తమకు ఏమాత్రం ఆదరణ లేకుండా పోయిందని ఆ సంఘం ఆరోపించింది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఆదుకోవాలని రజక సంఘం విజ్ఞప్తి చేసింది. రజక యూత్ ఆర్గనైజేషన్ గ్రామ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు బాపట్ల టౌన్లో మహాలక్ష్మి అమ్మవారి రజక సంఘం దగ్గరికి మనం చేరుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు వీరు మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా చెరువుకు సంబంధించిన సమస్య వారు చాలా ఆవేదన చెందారు. ప్రభుత్వ పథకాలు ఏమీ కూడా ఆదరణ కానీ వాషర్మ్యాన్ కార్పొరేషన్ ద్వారా వచ్చే పథకాలు ఇప్పటి వరకు ఫెడరేషన్ ద్వారా మాకు ఎటువంటిది చేరలేదు అని వీరి ఆవేదన నిజంగా చాలా బాధ కలిగించింది. ఈ సమస్యల మీద పోరాటానికి యూత్ ఆర్గనైజేషన్ వారికి అండగా ఉంటుందని మేమందరం కూడా వీరికి తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ నెల 10వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం. బాపట్లలో విద్యార్థుల అవగాహన ర్యాలీ. రాజీ మార్గం రాజమార్గం. బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి రాజారాం అభిప్రాయం. బాపట్లలో జాతీయ లోక్ అదాలత్లో పలు కేసుల పరిష్కారం.
ఆదర్శ మహిళలకు అభినందన పురస్కార ప్రదానం. బాపట్లలో వెల్లి విరిచిన మహిళల ఆత్మీయ సత్కారం. సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు. రిటైర్డ్ ఐఆర్ఎస్ కంచల హరిప్రసాద్ ప్రశంస. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతరు సెలవు. నమస్కారం.